సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ ఖర్చు పెంపుపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మొదటగా 1100 కోట్లతో నిర్మించాలని నిర్ణయించిన ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇప్పుడు 1700 కోట్లకు పెరిగింది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెంపు ఎందుకు జరిగింది? కల్వకుంట్ల కవిత అని ప్రశ్నించారు. వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య వసతులను మెరుగుపరిచే దిశగా తీసుకున్న కీలక ప్రాజెక్ట్ ఇది. కానీ ఈ హాస్పిటల్ నిర్మాణ ఖర్చు పెంపుపై ఇప్పుడు వివాదం చెలరేగింది. మొదట 1100 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ తర్వాత 1700 కోట్లకు పెంచబడింది. అంతా భారీ స్థాయిలో ఖర్చు పెంపు ఎందుకు అవసరమైందని కల్వకుంట్ల కవిత అని ప్రశ్నించారు. ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలవాలి. 1700 కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి. కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.